न्यूज़ के लिए मैं अदनान अहमद मुसलमान डिवीज़न से। अभी यहाँ पर सीपीआई के नुमाइंदे एस्पिरेंट कॉन्टेस्टेंट मसरत जहाँ ने अपना नॉमिनेशन डाला है। आइए मसरत जहाँ क्या बोलते हैं। मैं मसरत जहाँ लोग सीपीआई पार्टी से अभी नॉमिनेशन कर किया है। प्लीज़ आप लोग से रिक्वेस्ट है कि हम लोग को चांस दीजिए। इंशाल्लाह हम लोग 24 आवर्स आपके साथ रहेंगे, आपकी हेल्प करेंगे, आपकी प्रॉब्लम सॉल्व करने की कोशिश करेंगे। मसरत जहाँ मैडम की हस्बैंड नहीं तो आप అందరికీ నమస్కారాలు। మన మలక్పేట కాన్స్టిట్యున్సీ ముసల్మాన్ డివిజన్ నుండి ఒక సిపిఐ పార్టీగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది। నా ముసల్మాన్ డివిజన్కి సంబంధించిన నా అక్క చెల్లిలకు అన్న తమ్ములకు అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలుపుచున్నాను। నేను ఈరోజు ముసరాంబాగ్ డివిజన్లో ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారో అందరూ ఏమిటంటే రాజకీయాలలో సంబంధించిన వాళ్ళు ఉన్నారు। మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఒక టీఆర్ఎస్ ఫౌండర్గా, టీఆర్ఎస్ ఒక ముసరాంబాగ్ డివిజన్ సలీంనగర్ ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్గా మేము ఇక్కడ మనం టీఆర్ఎస్ జెండా ఫౌండర్గా ఉన్నాం మేము। కానీ టీఆర్ఎస్ జెండా పట్టినప్పటి నుంచి మేము ఆర్థికంగా రాజకీయంగా మొత్తం సర్వనాశనం అయినాం మేము। అందుకోసం నేను ముసల్మాన్ డివిజన్ అక్క చెల్లెలకు అన్న తమ్ములకు అందరికి కోరుకునేది ఒకటే, మీరు దయచేసి ఒక బీదోనికి ఒక హిందూ ముస్లిం అని చూడకుండా ఒక కులం మతం అని ఈరోజు బీజేపీ వాళ్ళు కులం పేరుతోని ఓటు తీసుకోవడానికి వస్తున్నారు। వాళ్ళు ఇక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో కేసీఆర్ సార్ పేరు చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్నారు వాళ్ళు। కానీ ఇక్కడ 4 సంవత్సరాల 10 నెలలు ఒక నిద్రపోయిన వాళ్ళు ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయంటే ఒక 2 నెలల నుంచి పెద్ద ముసరాంబాగ్ డివిజన్లో హడావుడి చేయడం జరిగింది వాళ్ళది। ఇది అంతా ప్రజలు గమనించాలి। మనం ముసరాంబాగ్ డివిజన్కి సంబంధించిన 63,000 జనాభాలో ఈ 63,000 ఉన్న జనాభా ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది। ఈరోజు ఒక్క దినం వచ్చే 1 డేట్ నాడు పోలింగ్ ఉంది। ఒక్కరోజు తప్పు చేస్తే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు చాలా బాధపడవలసిన వస్తుంది। మీరు అంతా ఆలోచించి ఎవరు అభ్యర్థి ఉన్నారో, ఎవరు మన ముసల్మాన్ డివిజన్ని డెవలప్ చేస్తారో అది చూసి గ్రహించి ఓటు వేయాలని నేను మనవి చేస్తున్నాను। నేను ఈరోజు ఎంతోమంది డబ్బు ఆసక్తి పెట్టి ఏదో బీరు బిస్కీ మన బిర్యానీ అని మన ఫుల్ బాటలని ముందు రావడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు। వాళ్ళ మాటలకు నమ్మకండి। దయచేసి మీరు ఓటేసేటప్పుడు పోలింగ్ రోజు మీరు ఎవరికి ఓటేస్తున్నారో అది మీకు తెలుసు, ఆ దేవునికి తెలుసు। అది మీరు ఆలోచించి మీరు ఓటు వేయవలసిందిగా నేను మా ముసల్మాన్ డివిజన్కి అక్క చెల్లెలకు అన్న తమ్ములకు నేను కోరుతున్నాను। మళ్ళీ ఈరోజు నేను సాయంత్రం కూడా ఎలక్ట్రానిక్ మీడియాను, ప్రింట్ మీడియాను, మన సోషల్ మీడియాను పిలిపించి ఈరోజు సాయంత్రం కూడా నేను మాట్లాడాలని అనుకుంటున్నా। దయచేసి మీరు అందరూ నాకు నా భార్య మసరత్ జహాన్ ముసల్మాన్ డివిజన్ తరఫు నుండి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు। మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను।